విశాఖ నగరంలో కుండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారులు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద వచ్చి చేరింది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్కే బీచ్ రోడ్డు మొత్తం మదనమయ్యాయి. కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో రేపు ఒక అల్పపీడనం ఏర్పడబోతోంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత వర్షాల ఉధృతి మరింత పెరగబోతోంది. ఈ రోజు ఉదయం నుంచి విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ప్రస్తుతం అనేక కాలనీలు కావచ్చు, రహదారులన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయమయ్యాయి. ఆర్కే బీచ్ అయితే వరద నీటితో ఎర్రగా మారిపోయింది. ఆర్కే బీచ్ మీదకు వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బంది ఎదురైంది. విశాఖ నగరంలో అనేక కాలనీల్లో వరద ప్రవాహం వస్తుంది. చాలా చోట్ల కాలనీలు జలమయమైన పరిస్థితి. ఇసుకతోట, కేరం కాలనీ వంటి లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా నీట మునిగిపోయాయి. ప్రధాన రహదారులపైన భారీగా నీరు చేరడంతో నగరవాసులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు తేమగాలులు బలంగా వీస్తున్న కారణంగా సముద్రంపై నుంచి తేమ అంతా కూడా భూమి మీదకి వస్తుంది. భూ ఉపరితలంపై ఎక్కడికక్కడ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వచ్చే 5 రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు ఒక అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడుతుంది. దాని తర్వాత ఈ నెల 24వ తారీఖున మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఇలా వరుస అల్పపీడనాల కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక కుంభవృష్టి వర్షాలు కొన్ని చోట్ల నమోదవుతున్నాయి. విశాఖలో అయితే చాలా రోజుల తర్వాత భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం ఆర్కే బీచ్ ప్రాంగణం అంతా కూడా పరిసర ప్రాంతాలతో కూడా సముద్రం రంగును మారిపోయి ఎర్రగా కనిపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న బురద నీరంతా కూడా సముద్రంలో చేరిన కారణంగా సీ తన రూపాన్ని మార్చుకుంది. ఇక నగరంలో ఉన్న అనేక లోతట్టు కాలనీలు అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ప్రధానంగా జ్ఞానాపురం అండర్ పాస్ పూర్తిగా నీట మునిగిపోయింది. వాహనాల రాకపోకలను ఆ మార్గంలో నిలిపివేశారు. 2 అడుగుల పైన నీరు ప్రవహిస్తున్న కారణంగా వాహనాలన్నీ కూడా వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవరాల్ గా విశాఖ నగరం అంతా కూడా తడిసి ముద్దయింది. భారీ వర్షం కురుస్తుంది. ఈ రోజు అతి భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాల ఉధృతి అయితే వచ్చే వారం రోజుల పాటు కొనసాగబోతోంది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదు అవబోతున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్న కారణంగా మత్స్యకారుల వేటను కూడా పూర్తి స్థాయిలో నిషేధించారు. 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు ఉత్తరాంధ్ర పోర్టులో కొనసాగుతున్నాయి.